నమస్కారం, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. సో ఇవాళ ఏం చేస్తున్నారు మాకు ఆహా ఏమి రుచిలో? ఉన్ని అప్పం. ఉన్ని అప్పం. ఎస్, స్వీట్గా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా కేరళ వైపు చేస్తూ ఉంటారండి. ఓకే ఓకే. సో బాగుంటుంది. ఓకే, ఉన్ని అప్పం స్వీట్ డిష్ నేర్చుకుందామే. కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చేద్దాం. ఉన్ని అప్పంకి కావాల్సిన పదార్థాలు: అరటిపండ్లు 2, గోధుమ పిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, అల్లం పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలతో పాటు ప్యాన్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. సో మెయిన్ రెడీ. ఓకే, సో నేను కూడా రెడీ. సో ముందుగా కొద్దిగా నెయ్యి వేసేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు ఇవి వేయించుకుని తింటే దాని మజానే సూపర్గా ఉంటుంది కదా. టేస్ట్ ఎంత బాగుంటుందో. సో కొన్ని అంటే డ్రై ఫ్రూట్స్ ఎలాగో వీటికి కూడా అంతే పాపులారిటీ ఉంది కదా. ఎస్, డ్రై ఫ్రూట్స్ మరి అంత రాదు. దీనికి వచ్చిన ఆ టేస్ట్, ఆ కొబ్బరి, ఆ ఫ్లేవర్ అనేది వేయించుకున్న తర్వాత చాలా పాయసాలలో వాటిలో వాడుతూ ఉంటారు కదా పండుగలప్పుడు స్పెషల్గా. అంటే మీరు మామూలుగా వేసేదానికన్నా పచ్చిగా ఇలా నేతిలో వేయించి పక్కన పెట్టి పైనుంచి కరకరలాడుతూ యమ్ యమ్. కొంచెం రంగు మారాలా? అక్కర్లేదండి, కొంచెం వేగితే చాలు. ఆ పై లేయర్ అనేది మనకు బౌల్లోకి తీసేసుకున్నాం. సో దీంట్లోనే కొద్దిగా బెల్లం, అంటే మనకు సరిపడా మనం తీసుకునే క్వాంటిటీకి వేసేసి కొంచెం పాకంలా పట్టేసుకుందాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఇది కాస్త మనకు కరిగితే సరిపోతుందండి ముక్కలన్నీ కూడా. సో ఇది అలా మెల్లిగా కరుగుతూ ఉంటుంది. ఈలోగా దీంట్లో ఇంకొక ముఖ్యం ఏంటంటే అరటిపండు అండి. ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది. సో అరటి పళ్ళని మిక్సీ పడతారా ఇప్పుడు? అవునండి, అంటే పేస్ట్ లా చేసుకుంటాం, లేదా మనం మెదిపి అయినా వేసుకోవచ్చు. బాగా పండినే ఉంటాయి, మెదిపి అలా తొందరగా మెదిగిపోతాయి ఇలా అంటే. అవునండి. ఓకే ఓకే. ఇది ఎలా తీగ పాకంలో రావాలా అండి? అక్కర్లేదండి, కాస్త కరిగితే సరిపోతుంది. అంతేనా? కరగడమే. ఓకే. దాంట్లో పిండితో పాటు మనం కలిపేసుకుంటాం. కలిపేయడం. ఎస్, కొంచెం వాటర్ ఇస్తారా? సో ఇది మిక్సీ పట్టేసుకున్నాం. ఇది ఆపేనా అండి? ఆపేసుకున్నాం. పాకం అయిపోయింది. సో ఇక్కడ అరటిపండు కూడా పట్టేసుకున్నాం మిక్సీ. సో బేసికల్గా ఉండలు లేకుండా ఉండడానికి మనం ఇలా చేసాం. అవునండి. అదే బాగా పండిన అరటిపండు అయితే చేత్తోనే మనం స్మాష్ చేసేసుకోవచ్చు కదా. ఫోర్క్ ఉంటే దాంతో కానీ అలా వేసుకొని వేసేసుకోవచ్చు. ఇది చల్లారక్కర్లేదా? ఇది దీంట్లో అరటిపండ్లు వేసేస్తే అది కొంచెం చల్లారిపోతుంది. ఓకే. గోధుమ పిండి అండి. సో కొంతమంది అండి ఓన్లీ బియ్య పిండితో కూడా చేసుకుంటూ ఉంటారు. అవును. ఇంకా కొద్దిగా ఏంటంటే బియ్యాన్ని నానబెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసి ఆ పిండితో కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. సో ఇది గోధుమ పిండి, అలాగే బియ్య పిండి. బియ్య పిండి కూడా వేస్తున్నాం. అవునండి. ఇది కూడా బియ్యం మీరు నానబెట్టి ఆరాక కొంచెం చేసుకున్నప్పుడు బాగా ఫైన్గా వస్తుంది.
సాధారణంగా మన అందరం కూడా ఏదైనా స్వీట్ చేసుకుంటే బియ్య పిండి అలాగే చేసుకుంటూ ఉంటాం కదా. ఎస్ అండి. సో నల్ల నువ్వులు. నల్ల నువ్వులు. ఎస్. కొద్దిగా అల్లం పొడి అండి. సో ఈ ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటుంది. ఓ. కొద్దిగా ఉప్పు. సో ఇది అటువైపు మార్చుకున్నాం. సో ఇక్కడ ప్యాన్ పెట్టేసి ఓకే. కొద్దిగా వంట సోడా అండి, యాలకుల పొడి, మనం ఇందాక నేతిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలు. వావ్. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. జారుడుగా, అంటే మామూలుగా దోశ పిండి ఎలా ఉంటుంది సో అలా జారుడుగా కలిపి పొంగడాలు వేసుకునేటట్ట. ఎస్. సో కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా మనం వాటర్ అది యాడ్ చేసుకోవచ్చు. అప్పాలంటే సాధారణంగా మనం ఇలా చేత్తో ఇలా రౌండ్ గా ఉంటాయి కదండి, అది మన తెలుగు అప్పాలండి. ఇది సో కేరళ అప్పాలా? కేరళ అప్పాలు. ఓ. అంటే కొంచెం చిన్న చిన్నగా పేర్లు కూడా దానికి తగ్గట్టు పేరు అలా ఉన్న షేప్ లో మార్పులు ఉంటాయేమో. ఎస్. అంటే ఆ వాడుక భాష ప్రకారం వాళ్ళకి కొంచెం అలా మారుతూ ఉంటుంది కదండి. సో కొంచెం నీళ్ళు పడతాయి, కొద్దిగా వాటర్. సో నల్ల నువ్వులు ఇందులో స్పెషాలిటీ ఏమో. మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది. అరటిపండు, అరటికాయ అనగానే యూజువల్లీ కోస్టల్ సైడే గుర్తొస్తుంది మనకి ఎక్కువగా, ఎస్పెషలీ కేరళ. అవునండి. సో కొంచెం కొంచెం చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. కేరళ వాళ్ళకి అసలు అరటిపండు ఎంత ఇంపార్టెంట్ అంటే, పెళ్ళై కొత్తగా వస్తే ఫస్ట్ అరటిపండే ఇస్తారు తెలుసా, పెళ్లి కొడుకి పెళ్లి కూతురికి. ఓకే. ఇంటికి వస్తేనే అదే స్వీట్ డిష్ వాళ్ళకి. సో ట్రెడిషన్ అలా ఉంటుంది. అలా ట్రెడిషన్. బ్రష్ ఇస్తారండి. ఇది ఫస్ట్ మనం కొంచెం నెయ్యి రాసేసుకున్నామండి. సో ఇది నెయ్యితో చేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో కొద్ది కొద్దిగా పిండి దీంట్లో వేసేసుకోవాలి. స్వీట్ నెయ్యి రెండు కలిసే ఉండాలి. ఎస్. ఇవి పొంగుతాయా సోడా వేసినందుకు? కొంచెం పొంగుతాయి కాబట్టి కొంచెం మొత్తం నింపకుండా కొంచెం గ్యాప్ వదిలితే పొంగిన తర్వాత ఆ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. సో 3 వంతులు ఎస్ వేసుకోవచ్చు. సో మామూలు పొంగడాలాగా తిప్పడం కూడా ఉందా తర్వాత? ఎస్ అండి, తిప్పేసుకోవాలి. సో రెండో వైపు కూడా కాలితేనే మనకు అప్పుడు బాగుంటుంది, ప్రాపర్గా వేగుతుంది కూడా మనకు అలా. సో అరటిపండులో ఉన్న తీపి ప్లస్ బెల్లం. బెల్లం. సో ఇది మనం స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సో దట్ మెల్లిగా చక్కగా ఉడికి లోపల వరకు బాగా మగ్గుతుంది కూడా. ఓకే, వెయిట్ చేద్దాం అండి. ఓకే అండి. ఓకే అండి, వీటిని తిరిగేసుకుందాం. చాలా డెలికేట్గా ఉంటాయేమో కదండి. అవునండి. సో రెండో వైపు కూడా బాగా వేసి మనం తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. దీనికి వేయించుకునేటప్పుడు కూడా నెయ్యి ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. సో స్వీట్ నిలవంకాయండి అసలు లేదండి, ఆ రోజు తినాలి అంతే, అప్పటికప్పుడు చేసుకున్నాను. ఓకే. సో కొంచెం నెయ్యి సైడ్లోంచి వదిలేసి అటువైపు కూడా వేగితే తీసేసుకోవచ్చండి. సో కాస్త వేసి ఓకే అండి, తీసేసుకుందాం. మంచి వాసన అయితే వచ్చేస్తుందండి స్వీట్ది, గుమగుమ గుమగుమ. సో ఇది వేడిగానే తినాలని లేదేమో కదా, చల్లారినా బాగానే ఉంటుంది. చల్లారినా బాగానే ఉంటుంది, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే కొంచెం బాగుంటుంది. బాగుంటుంది. ఓకే. ఓకే. సో అప్పం రెడీ అండి. ఉన్ని అప్పం, స్వీట్ అప్పం అన్నమాట, అరటిపండుతో చేసింది. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ఉన్ని అప్పం తయారీ విధానం: ఒక ప్యాన్లో నెయ్యి వేసి పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. అరటిపండు మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం పాకం, గోధుమ పిండి, బియ్యం పిండి, నల్ల నువ్వులు, అల్లం పొడి, ఉప్పు, వంట సోడా, యాలకుల పొడి, వేయించిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొంగడాల పాన్లో వేసి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, ఉన్ని అప్పం రెడీ.
అప్పం టేస్టింగ్ టైం. లోపల వరకు కూడా బాగా ఉడికిపోయిందండి. ఎక్కువ తీయగా లేదండి, కరెక్ట్ గా ఉంది, చాలా చాలా బాగుంది. అంటే మనం దాంట్లో యాడ్ చేసుకున్న నా సొంటి పొడి అవన్నీ కూడా తెలుస్తున్నాయి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో. అరటిపండు మెయిన్గా చాలా బాగుంది. స్వీట్ తెలుస్తుంది అంతే. సో టేస్టీ, సో యమ్మీ అండ్ క్రంచీ. ఎస్, ఇండియన్ కేక్స్ అని చెప్పచ్చు దీన్ని. చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇడ్లీ కోసం పిండి కలుపుకున్నప్పుడు పొరపాటున నీళ్లు కాస్త ఎక్కువ పడ్డాయనుకోండి, పిండి పలుచు పడిపోతుంది. ఇడ్లీ పెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు వరి అవ్వకుండా ఈ చిట్కా ఫాలో అవ్వండి. అదేంటి అంటే అందులో కాస్త బొంబాయి రవ్వ కలిపేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇడ్లీ పెట్టుకుంటే ఇడ్లీ నార్మల్గానే వస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ జ్యోతిక. నేను ఇంతకుముందు చూపించిన రెసిపీస్ అన్ని మీరు ఇంట్లో ట్రై చేశారా? ఇప్పుడు మనము చేయబోతున్న రెసిపీ పేరు సింగాడా పకోడా. ఏంటి పేరు డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా? మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? సింగాడా పకోడా కావాల్సిన పదార్థాలు: సింగాడా పిండి 1 కప్పు, బంగాళదుంప 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ముందుగా మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. సో మనం ఇది మిక్స్ చేసుకునేసరికి ఆయిల్ వేడెక్కుతుంది. సో ఇప్పుడు ముందుగా మనం ఆలు తీసుకుందాం. సింగాడా ఫ్లోర్. సో దీన్ని మనం సింగారా అంటాం, లేకుంటే సింగాడా అంటాం. ఇంగ్లీష్లో దీన్ని వాటర్ చెస్నట్ ఫ్లోర్ అంటారు. సో లెట్స్ బ్రేక్ ఇట్. దీన్ని మిక్స్ చేసేద్దాం. ఈ సింగాడాని నార్త్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. లైక్ ఇది ఉపవాసం టైంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం జీరా యాడ్ చేసుకుందాం. అల్లం, పచ్చిమిర్చి, కారం, తగినంత సాల్ట్, ఇంకా కొత్తిమీర. సో దీన్ని అంతా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఇలానే కలుపుకోండి. అవసరం అనుకుంటేనే నీళ్ళు యాడ్ చేసుకోండి. యాక్చువల్లీ నాది మదర్ టంగ్ కన్నడ. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. ఎలా మాట్లాడుతున్నాను? బాగానే మాట్లాడుతున్నానా? కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ సరిపోయింది. ఆయిల్ కూడా వేడైపోయింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది జనరల్గా మనకు సింగాడాతో ఇంకా ఆలుతో చేసుకుంటున్నాం. మనం కావాలంటే ఆనియన్తో కూడా ట్రై చేయొచ్చు. జనరల్గా మనము ఆనియన్ పకోడా చేసుకుంటుంటాం కదా, ఈసారి డిఫరెంట్గా ట్రై చేయడానికి ఇది మీరు ట్రై చేయొచ్చు. ఇది మనకు టీ టైమ్ స్నాక్గా కూడా బాగా పనికి వస్తుంది. ఇది మనం మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇది వేగిపోయాయి. ఇక దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. దీన్ని ఇప్పుడు టిష్యూ పేపర్ మీద వేసాను ఆయిల్ అబ్జర్వ్ అవ్వడానికి. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సింగాడా పకోడా రెడీ. దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సింగాడా పకోడా తయారీ విధానం: ముందుగా బంగాళదుంప తురుము సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో బంగాళదుంప తురుము, సింగాడా పిండి, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పకోడాల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సింగాడా పకోడా రెడీ.
రాజు గారు, కొత్తగా ఉంటుందని సింగాడా పకోడా ట్రై చేశాను. ఓకే. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి, స్మెల్ బాగా వస్తుంది అండి. ఆలు యూజ్ చేశారు కదా. బాగుంది. మీరు యాడ్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, తర్వాత జీలకర్ర, ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. సో ఇది అంటే చాలామంది కూడా అంటే ఇటు సైడ్ నార్త్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే పూజలు, వ్రతాలప్పుడు ఉపవాసాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ సింగాడా ఆటతో డిఫరెంట్ డిషెస్ తయారు చేస్తూ ఉంటారు. సో ఇలా పకోడా ఐడియా బాగుంది. సో మీరు కూడా టేస్ట్ చేయండి. బాగుంది టేస్ట్. చాలా బాగుంది. ఎస్, చాలా బాగుంది. చూసారు కదండి, ఈ సింపుల్ రెసిపీని టీ టైమ్ స్నాక్గా మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బంగాళాదుంప ఉడికించుకునేటప్పుడు అందులో కాస్త వంట నూనె, అంటే మనం వంటకు వాడుకునే నూనె వేసుకున్నట్లయితే అవి త్వరగా ఉడకడమే కాకుండా కూర చేసుకున్న తర్వాత కూర కూడా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. ఇవాళ మన గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు రాజు గారు? సో మూంగ్ దాల్ టోస్ట్ అండి. మూంగ్ దాల్ టోస్ట్. Yes. ఇదేంటి స్నాక్ అండి? స్నాక్ ఐటమ్ అండి. స్నాక్ ఐటమ్. Yes. ఓకే, మూంగ్ దాల్ టోస్ట్ మనం నేర్చుకుందామే. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మూంగ్ దాల్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసులు 4, ఉల్లిపాయ 1, టొమాటో 1, క్యారెట్ తురుము 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు. సో ముందుగా ఏంటంటే మనం పెసరపప్పు 1 గంట పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకొని ఫైన్ పేస్ట్ రెడీ చేసుకుంటున్నాం. సో అవసరం అనుకుంటే కొంచెం వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చండి. సో పెసరపప్పు నానబెట్టిన దాంట్లో కొంచెం వాటర్ ఇలాగ ఉంటుంది. అవును. నీళ్ళు కొంచెం పడుతుంది. పడతాం. నెక్స్ట్ దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఓకే, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ చిన్న ముక్కలుగానే తరుక్కోవాలండి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఫ్రూట్ సాల్ట్ అండి. సో కొంచెం మనకు ఆ ఫ్లఫీగా రావడానికి కొంచెం పసుపు, కొద్దిగా కొత్తిమీర. సో ఇక్కడ ప్యాన్ కూడా వేడి పెట్టేసుకున్నాం. కొంచెం ఇంగువ అండి. ఇంగువ బ్రెడ్ డిషెస్లో ఇంగువ వేయడం ఫస్ట్ టైం చూస్తున్నా. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, సో బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ బ్రెడ్ స్లైస్లకి మనం కొంచెం బటర్ అప్లై చేసుకుంటామండి. ఇంకోండి, నైఫ్, బటర్ నైఫ్ ఇవ్వనా? ఎస్. కొద్దిగా వెన్న పెట్టేసుకొని నెక్స్ట్ ఇటువైపు కూడా కొంచెం, అటువైపు వేగిన తర్వాత టర్న్ చేసుకొని అక్కడ ఎక్కడైతే మనం టర్న్ చేసుకున్నామో అటు ఈ పేస్ట్ మనం అప్లై చేస్తాం. సో రెండు కలిపి ఒకేసారి పెట్టుకోలేమా? పెట్టేసుకోవచ్చు. సో దీని బటర్తోనే 2 వైపులా కాల్చుకోవాలి రాసాక కూడా. ఎస్ అండి. సో దీన్ని మళ్ళీ ఇప్పుడు టర్న్ చేసుకుంటాం. కొంచెం వెన్న అప్లై చేసి సో ఇటువైపు కూడా మనం పేస్ట్ అప్లై చేస్తాం మళ్ళీ. ఎస్, 2 వైపులా మీకు అలా కోటింగ్లా వచ్చేసి. సో
సో దీంట్లో అన్ని వెజిటేబుల్స్ అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఫిల్లింగ్గా ఉంటుంది ఇది. సో ఇది మనకు స్ట్రీట్ ఫుడ్లో దొరుకుతూ ఉంటుందండి. సో ముంబై కానీ అటువైపు వెళ్తే. అవునా? Yes. బ్రెడ్ పకోడా లాగా ఇది కూడా అన్నమాట. ఒకటి టోస్ట్. సో మరోవైపు కూడా బటర్ వేసి మళ్ళీ కాల్చుకోవాలి. సో రెండో వైపు కూడా వేగితే మనం సర్వ్ చేసుకోవచ్చు. సో దీన్ని మామూలుగా మనం పుదీనా చట్నీ అంటే గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది కొంచెం ఉడకాలి కూడా కదా, పప్పు అంతా వేసాం కదా. అవునండి. సో అందుకే మనం కొంచెం అంటే స్పాంజీగా రావడానికి కూడా కొద్దిగా సాల్ట్ వేసాం కదా, ఫ్రూట్ సాల్ట్ మనం. అవునవునవును. సో దానివల్ల కొంచెం స్పాంజీగా వస్తుంది, లోపల వరకు కూడా బాగా ఫ్లఫీగా వస్తుంది, లోపల వరకు కూడా ఉడుకుతుందండి. చాలా డిఫరెంట్గా ఉందండి ఇది. సో అప్పుడప్పుడు అంటే కొంచెం మనం ఇలా ట్రై చేస్తూ ఉంటే, సో అంటే కొత్తదనం కావాలి, రెగ్యులర్గా ఒకే రకమైన చేసుకునే కాకుండా ఇలా ఉంటే ఇలాంటి ఇండో వెస్టర్న్ లాగా ఉంది ఇది. బ్రెడ్ ఉంది, ప్లస్ ఇండియన్ దాల్ ఉంది, వెజిటేబుల్స్ ఉన్నాయి. ఫ్లేవర్స్ కూడా మనం యాడ్ చేసుకున్నాం. దీంట్లో కావాల్సిన కొంచెం చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి, సో ఇలాంటివి కూడా ఏమైనా కావాలంటే మనం కొంచెం చట్పటా కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ ఆర్ కెచప్ లేకపోతే స్వీట్ చట్నీ. మామూలుగా స్ట్రీట్ ఫుడ్లలో మనకి 2 కామన్గా వస్తుంది. టమాటా చట్నీ, గ్రీన్ చట్నీ కంపల్సరీ వేస్తారు కదా, ఆ రెండింటితో కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, సో ఇలా వేగితే మనకు బాగుంటుంది. కొంచెం బ్రౌన్ కలర్ కావాలి. సో ఆ బ్రెడ్ కూడా ఏంటంటే కొంచెం ముందుగా వేయించడం వల్ల ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం పెరుగుతుంది. సో బటర్ అప్లై చేసి మనం ఒకసారి అది కాల్చుకున్న తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయితే అప్పుడు అక్కడ మనం పేస్ట్ అప్లై చేసి అప్పుడు టర్న్ చేసుకోవాలి. సో బ్రెడ్ టేస్ట్ బాగా తెలుస్తుంది. సో ఈ పెసరపప్పు మిశ్రమాన్ని కూడా ఎస్. ఓకే, సో రెడీ అయిపోయింది. ఇలా ఎన్ని కావాలి ఆఫ్ చేసేసుకుంది. ఇలా ఎన్ని కావాల్సిందని మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇగో నైఫ్తో కట్ చేస్తారా? ఉంది, నైఫ్ ఉందండి. ఓకే, బాగుంది. కార్వింగ్ రెడీ చేసుకున్నాం. సో దోసకాయతో చేస్తున్నాను, బర్డ్లో చేస్తున్నానండి. బర్డ్. ఓకే, బేస్. సో కొంచెం కలర్ ఇలా ఉండాలని నేను చూసి తీసుకున్నాను. కావాలన్నా ఏ కలర్ అయినా పర్లేదండి, బాగానే ఉంటుంది. రింగ్స్ దీంట్లోంచి ఇలా ఓపెన్ చేసి, సో ఈ స్లిట్స్ ఇచ్చేసి మనం వాటర్లో వేస్తే ఇది బాగా ఓపెన్ అవుతుందండి, స్టిఫ్గా అయిపోయి. అప్పుడు ఇలా ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఏదైతే మనం బేస్ కట్ చేసామో దీన్ని టైర్లా పెడుతున్నామండి. ఓకే, సో ఇక్కడ ఇలా టూత్ పిక్తో పెట్టేసుకోవాలి. దీనికి హెడ్ వచ్చేసి వంకాయ పెడుతున్నాండి, చిన్న వంకాయ, కొంచెం ఓవెల్ షేప్లో ఉండాలి. ఐస్ ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాను, స్కిన్ ఇక్కడ వస్తుంది. ముక్క వచ్చేసి క్యారెట్. ఇది పెట్టే ముందు ఎక్కడైతే మనం ఐస్ కోసం కొంచెం స్కిన్ పీల్ చేసామో అక్కడ చిన్నగా ఇలా హోల్లా చేసి దాంట్లో మిరియాలు కానీ లవంగం కానీ పెట్టేసేయచ్చు. నేను ఇక్కడ మిరియం పెడుతున్నాను. ముక్కు లాస్ట్లో ముక్కు, క్యారెట్. ఓకే, స్వీట్. రాజుగారు, మీరు ఇలాంటివి చేయడం వల్ల మేము బోల్డ్ అని నేర్చుకున్నామండి. థ్యాంక్ యూ. ఓకే, మీరు నేర్చుకోవాలనే నేను చూపించేది. థ్యాంక్ యూ. ఓకే, మూంగ్ దాల్ టోస్ట్ రెడీ అండి. చక్కటి కార్వింగ్తో పాటు మూంగ్ దాల్ టోస్ట్ మనం తప్పకుండా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. మూంగ్ దాల్ టోస్ట్ తయారీ విధానం. ముందుగా పెసరపప్పు నానబెట్టి ఉంచుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టిన పెసరపప్పు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, మిరియాల పొడి, ఫ్రూట్ సాల్ట్,
పసుపు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైసుల్ని వెన్నతో కాల్చుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసులకి పెసరపప్పు మిశ్రమాన్ని రాసి వెన్నతో మరోసారి కాల్చుకోవాలి. అంతే, మూంగ్ దాల్ టోస్ట్ రెడీ. మూంగ్ దాల్ టోస్ట్ ట్రై చేస్తున్నాం. 50-50. ఎస్, ఎంత బాగుందో చూడ్డానికి కూడా. కలర్ అండి, అంటే వెజిటబుల్ అన్ని కూడా వేసుకున్నాం కదా, అక్కడక్కడ అన్ని కనిపిస్తున్నాయి. బాగుంది, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది సో టేస్ట్. ఉల్లిపాయలు, క్యాప్సికమ్, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. బ్రెడ్ కూడా వేయించుకున్నాం కదా ఫస్ట్ వెన్నతో, సో ఆ టేస్ట్ కూడా బాగుంది. చాలా బాగుందండి. ఇట్స్ ఎ వెరీ వెరీ హెల్దీ స్నాక్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఇళ్లలో రకరకాల కేకులు తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా, ఇలాంటప్పుడు ఆ పిండిలో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కేక్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్ట్ మరింత బాగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ గారు, ఇవాళ మీ స్పెషల్ ఖానా ఏంటి? సత్తుపిండితో కచోరీ చేస్తున్నాం. సత్తుపిండి కచోరీ. ఓ, మామూలుగా మనం మూంగ్ దాల్ ఏదో ఫిల్లింగ్ ఉంటుంది లోపల, ఎక్కువగా అంటే మూంగ్ దాల్ ఫిల్లింగే ఉంటుంది మామూలుగా. సో ఇక్కడ నేను సత్తుపిండితో చేస్తున్నాను. సత్తుపిండి కచోరీ. బాగుంటుందా టేస్టీగా? చాలా బాగుంటుంది. హెవీగా ఏమి ఉండదు కదా? ఏముండదండి. ఓకే, సత్తుపిండితో కచోరీట. స్నాక్ టైంకి భలే బాగుంటుంది. మనం నేర్చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సత్తు కచోరీకి కావాల్సిన పదార్థాలు: సత్తుపిండి 1 కప్పు, మైదా 1 కప్పు, ఉప్మా రవ్వ 1 టేబుల్ స్పూన్, వాము 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఇంగువ చిటికెడు, ఆమ్చూర్ 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్. మైదా పిండిలో కొద్దిగా రవ్వ వేస్తారంటే కొంచెం మనకి ఎక్కువ క్రిస్పీగా రావడానికి. సో దాంట్లో వాము, ఉప్మా రవ్వ, ఎస్ అండి, వాము, కొద్దిగా నెయ్యి, కొంచెం ఉప్పు వేసేసి నీళ్ళతో ఇలా కలిపేసి పెట్టేసాను. ఓకే, నెక్స్ట్ మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. సో డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టనా పక్కన? ఓకే అండి, కొద్దిగా ఆయిల్ అండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సోంపు అండి, ధనియాలు. సో ఇలా మనం కొంచెం మెదిపేసుకోవాలి. స్టిక్ ఇస్తారా? ఇలా ధనియాలు వేస్తేనే పంటికి తగులుతూ బాగుంటుంది. బాగుంటుంది కచోరీలో మెయిన్గా ఆ ఫ్లేవర్స్ మనకు బాగా తెలుస్తుంది. సోంపు అలాగే ధనియాలు, పచ్చిమిరపకాయలు అండి. సో మన కారానికి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొద్దిగా ఇంగువ, దీంట్లోనే సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు, సత్తుపిండి. ఓకే, సో మామూలుగా వేయించిన శనగలు, పుట్నాల శనగలు అంటారు కదా, సో వాటిని పొట్టుతో పాటుగానే మనం మిక్సీ పట్టేసుకుంటాం. దాన్నే సత్తుపిండి అంటారు. ఎస్ అండి. సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర. సత్తుపిండిలో కొంచెం ఫైబర్ ఉంటుంది, బికాజ్ తొక్కతో బాటు చేస్తారు కదండి. అవునండి, అందుకని ఒక రుచి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎస్, కొద్దిగా ఆమ్చూర్ కూడా వేసుకున్నాను. పులుపు కదా? ఎస్, కొంచెం ఇందులో పులుపు ఉంటేనే మజా. ఎస్. ఓకే, సో బాగా కలిపేసుకుని దీని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో కాస్త చల్లారితే మనం అప్పుడు కచోరీ రెడీ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆయిల్ ఇక్కడ పెట్టేస్తాం. నేను ఇక్కడ పెట్టినా. సో ఇది స్టఫింగ్ మనం పక్కన పెట్టేసుకొని, ఇది మనం ముందుగా కలిపిన పిండిని చిన్న చిన్న పూరీలా చేసేసుకోవాలి, అంటే స్టఫింగ్కి వీలుగా. సో కొంచెం పొడి పిండి వేసుకొని మనం ఫస్ట్ చిన్న పూరీలా ఒత్తేసుకోవాలి.
ఓకే. సాయంత్రం పూట టీ కాఫీ టైంలో ఇలా పకోడీలో లేకపోతే కచోరీలో హ్యాపీగా సమోసాలో పక్కనుంటే యమ్ యమ్. సో దీని మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ అండి. సత్తు పిండి. ఎస్, ఇక్కడ నుంచి అంచులు మూసేసుకోవాలి. ఇలా కొంచెం ఇలా నొక్కేసి సైడ్లో పెట్టేసుకొని మనం అన్నీ రెడీ అయ్యాక ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇంకోటి రెడీ చేస్తున్నాను. పెద్ద స్కేల్లో చేసేటప్పుడు కూడా అలాగే చేస్తారేమో కదండి, అన్ని రెడీ పెట్టుకుని ఒకేసారి డీప్ ఫ్రై చేస్తాను. అంతే కదా. సో దానికంటే మ్యాన్ పవర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్క డ్యూటీ. ఇలా పూరిలా చేసే వాళ్ళు ఒకరు, స్టఫింగ్ నింపే వాళ్ళు ఒకరు, మళ్ళీ కొంచెం దాన్ని డీప్ ఫ్రై చేసే వాళ్ళు ఒకరు, అలా విడివిడిగా ఉంటారు. సో ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. మెకానికల్గా అలా జరిగిపోతూ ఉంటుంది. ఎస్. సో రెగ్యులర్ కాబట్టి వాళ్ళు టకా చేసేస్తూ ఉంటారు. ఓన్లీ థింగ్ చిల్లు లేకుండా లోపల స్టఫింగ్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కదండి. అవునండి. సో కొద్దిమంది ఇలా స్టఫ్ చేసిన తర్వాత కూడా ఒకసారి ఇలా కర్రతో అంటే ఈవెన్గా అన్ని వైపులో పోయేట్టుగా లోపల స్టఫింగ్. ఎస్ అండి. ఇలా చేసుకుని కొంచెం స్లో ఫైర్లోనే వేసుకోవాలి, ఎందుకంటే లోపల వరకు మనకు బాగా వేగాలండి. సో మెల్లిగా ఆటోమేటిక్గా అవే కొంచెం వేగిన తర్వాత అలా పైకి వచ్చేస్తుంది. అప్పుడు అది రెండో వైపు కూడా అలా టర్న్ చేసేసుకొని కలర్ వచ్చిన తర్వాత మంచి బ్రౌన్ కలర్ అప్పుడు మనం తీసేసుకోవాలి. సో ఇది బెస్ట్గా కట్టా మిట్టా చట్నీ. మార్వాడి షాప్స్ అక్కడ వెళ్ళినప్పుడు వాడు అలా చిన్నగా అలా చిల్లు చేసేసి దాంట్లో ఫుల్గా ఫిల్లింగ్ ఏదైనా స్వీట్ షాప్ లోకి వెళ్తే తప్పకుండా అది పెట్టిలా ఫుల్గా నింపేసి కొన్ని అలా పక్కన పచ్చిమిర్చి వేయించినవి ఉప్పు జల్లినవి వేయించేసేసి సూపర్ కాంబినేషన్. ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఏముంది, కొంచెం ప్లాన్ చేసుకొని పెట్టేసుకొని లేకపోతే ఇవన్నీ ఒకసారి అలా రోల్ చేసి స్టఫ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక ప్లేట్లో అలా విడివిడిగా అలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాల్సినప్పుడు తీసి ఫ్రై చేసేసుకోవచ్చు. అంతే. తిరిగినప్పుడు మనం రెడీ చేసుకుంటాం, కావాలి టీ టైంలో డీప్ ఫ్రై చేసేసుకుంటాం. ఇలాంటి మనం ఫ్రోజన్ లో కూడా పెట్టుకుని తర్వాత చేసుకోవచ్చు అండి. చేసుకోవచ్చు కాదా అంటే మనకు ఒకదానికొకటి అతుక్కోకుండా ఒకటి చూసుకోవాలి పెట్టుకునేటప్పుడు. సో అలా చేసుకోవచ్చు వారం రోజుల వరకు మేనేజ్. ఇది కొంచెం డ్రైగా ఉంది కాబట్టి ఇలా కొద్దిగా డ్రైగా ఉంటుంది, అంటే మాయిశ్చర్ లేకుండా ఉండే స్టఫింగ్ అయితే మనకు కొద్దిగా ఎక్కువ రోజులు పెట్టుకోవచ్చు. సో డీప్ ఫ్రైగా చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఏమన్నా అంటే అది ఫ్రోజన్గా ఉంటే నూనె చిల్లు కాబట్టి నార్మల్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయట పెట్టేసుకొని అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో మీరు పట్టుకుని దాన్ని వేయిస్తూ డీప్ ఫ్రై చేస్తూ ఉండండి. డీప్ ఫ్రై అవుతూ ఉంటే ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఆరోగ్య స్పృహ బాగా పెరిగిపోయింది. ఆహార విహారాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా డైటింగ్ చేయడంలో భాగంగా చపాతీ ఎక్కువగా తింటున్నారు. మరి చపాతీ కోసం బయట దొరికే పిండి కాకుండా మనమే ఇంట్లో పిండి కొట్టించుకున్నట్లయితే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది కదా. అందుకని గోధుమలు కాస్త కడుక్కుని బాగా ఎండబెట్టుకుని ఆ తర్వాత పిండి కొట్టించుకుని దాంతో చపాతీలు చేసుకున్నట్లయితే చపాతీలు సాఫ్ట్గా రావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. చిట్కా చూసాం కదండి, అలాగే ఇక్కడ కచోరీలు కూడా రెడీ. చడా. ఓకే అండి. సో రెడీ అయిపోయి ఓకే. సో సత్తుపిండి కచోరీ రెడీ అండి. యామ్. చూసారా, సత్తుపిండి కచోరీ చాలా ఈజీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దామా. సత్తు కచోరీ తయారీ విధానం. ముందుగా మైదాలో ఉప్మా రవ్వ, వాము, ఉప్పు, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, సోంపు, ధనియాలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, సత్తుపిండి, కొత్తిమీర, ఆమ్చూర్ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. వీటి మధ్యలో సత్తుపిండి మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసి కచోరీలాగా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వేడి వేడి సత్తు కచోరీ రెడీ.
కచోరీ వేడి వేడిగా నా కళ్ళంతా దీని మీదే ఉన్నాయి. ఓకే, సూపర్, చాలా బాగా వచ్చింది. టేస్టీ అండి అమ్మి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గులాబ్ జామున్ మరింత రుచికరంగా తయారు చేసుకోవడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే, గులాబ్ జామున్ తయారు చేసుకోవడానికి పిండి కలుపుకున్నప్పుడు అందులో కాస్త పన్నీర్ తురుము కూడా యాడ్ చేసుకుని దాంతో జామున్లు కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే అవి మరింత టేస్టీగా ఉంటాయి. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. మన ఫస్ట్ చూసిన రెసిపీ ఉనియాప్ప. సో అరటి పండులో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్ కంటెంట్. సో కార్బోహైడ్రేట్స్ కూడా మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో దీంతో పాటు మనకి ఎక్కువగా ఉంటుంది పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట అరటి పండులో. సో అరటి పండులో మనకి కొంచెం ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్ రిచ్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్లో మనం గోధుమ పిండి అండ్ బియ్యం పిండి యాడ్ చేసుకున్నాము. సో గోధుమ పిండిలో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ అనమాట. సో ఇది ఒక గ్లూటెన్తో కూడిన ప్రోటీన్ అనమాట. సో ప్రోటీన్ ఉంటుంది, మనకి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకున్నాము. సో బియ్యం పిండి అయినా కానీ సేమ్ మనకి రైస్లో ఎలా కార్బోహైడ్రేట్స్ ఎలా ఉంటాయో మనకి బియ్యం పిండిలో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ అనేది సేమ్ ఉంటుంది. సో మనకి దీంట్లో థైమిన్ కానీ నియాసిన్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది కూడా ఉంటాయి అనమాట. దీంట్లో మనం బెల్లం కూడా యాడ్ చేసుకున్నాము. సో బెల్లంలో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి మెగ్నీషియం, ఐరన్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఇది ఒక హెల్దీ రెసిపీ అండ్ చాలా ఎనర్జీ రిచ్ రెసిపీ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. సింగాడా పకోడా, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సింగాడా. సో సింగాడా అనేది మనకి వాటర్ చెస్ట్నట్స్ అంటాము. సో దీంట్లో ఎక్కువగా ఉంటుంది మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ కార్బోహైడ్రేట్ రిచ్. దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో లో క్యాలరీస్ దీంతో వచ్చే మనకి లో క్యాలరీస్ ఉంటాయి. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆలు. సో ఆలులో మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఇది ఒక స్టార్చీ వెజిటేబుల్ అంటాము. దీంట్లో మనకి ఎనర్జీ అనేది ఎక్కువగా లభిస్తుంది మనకి కార్బోహైడ్రేట్స్ నుంచి. సో మనకి కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి పొటాషియం కూడా ఉంటుంది, వైటమిన్ సి, వైటమిన్ కే అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో మనకి హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం ఎక్కువ ఇది ఒక డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి మనం ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. మూంగ్ దాల్ టోస్ట్, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్. సో బ్రౌన్ బ్రెడ్లో మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో నార్మల్ బ్రెడ్తో పోలిస్తే మనకి బ్రౌన్ బ్రెడ్లో ఇంకొంచెం ఎక్కువగా ఫైబర్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు. సో పెసరపప్పులో మనకి ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో వెజిటేరియన్స్ అందరికీ మనకి దాల్స్ నుంచి వచ్చేది కానీ పన్నీర్, టోఫు ఇలాంటి నుంచి మనకి ప్రోటీన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్, క్యారెట్. సో క్యాప్సికమ్లో కూడా మనకి ఎక్కువ వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. ఇది ఒక లో క్యాలరీ వెజిటబుల్. సో దీంతో పాటు మనకి ఎక్కువగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెంచుతుంది. సో మెటబాలిజం అనేది కూడా మనకి ఎక్కువగా హెల్ప్ అవుతుంది అనమాట. మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా ఇది ఒక హెల్దీ రెసిపీ అండ్ చాలా ఎనర్జీ రిచ్ రెసిపీ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. సత్తు కచోరీ, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సత్తు పిండి. సో సత్తు పిండి అనేది మనకి ఎక్కువగా శనగలు రోస్ట్ చేసి మనం పిండి చేసుకునేది మన సత్తు పిండి అంటాము. సో ఈ పిండిలో మనకి ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో చాలా ప్రోటీన్ రిచ్. సో దీంతో పాటు మనకి పొటాషియం లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫోలేట్ కానీ సిలినియం, ఐరన్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ సత్తు పిండి అనేది ఎవరికైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు ప్రోటీన్ పౌడర్ లాగా యాడ్ చేసుకుని మనం డైలీ డైట్లో మనం యాడ్ చేసుకుంటే వాళ్ళ ప్రోటీన్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ ఎవరికైతే హీలింగ్ ఇంజురీస్ అయిన వాళ్ళు కానీ యాక్సిడెంట్స్ ఉన్న వాళ్ళకి మనకి ఈ సత్తు పిండి అనేది మనము గ్లాస్లో వాటర్లో మనం మిక్స్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రోటీన్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్లో మనం మైదా పిండి యాడ్ చేసుకున్నాము. సో మైదా నుంచి కూడా మనకి ఒక ప్రాసెస్డ్ ఫ్లోర్ అంటాం కాబట్టి దీంట్లో మనకి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ నుంచి మనకి ఎక్కువగా ఎనర్జీ అనేది వస్తుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వలో మనకి కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం మనకి ప్రోటీన్ అనేది ఉంటుంది. ఓన్లీ 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనేది వస్తుంది. దీంతో పాటు మనకి ఒక 1 గ్రామ్ ఆఫ్ ఫైబర్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఒక డీప్ ఫ్రై రెసిపీ కాబట్టి అంటే మనం రెగ్యులర్గా ఎప్పుడు డీప్ ఫ్రై రెసిపీస్ అనేది తీసుకుంటే మన క్యాలరీ లెవెల్స్ అనేది కూడా ఎక్కువ అవుతుంది, క్యాలరీ కంటెంట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇది మనం ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఇంట్లో బొబ్బట్లు చేసుకుంటూ ఉన్నప్పుడు ఎంత బాగా ట్రై చేసినా కూడా కొంతమందికి విరిగిపోతూ ఉంటాయి, అంత సరిగ్గా రావు.
ఇలాంటి వారు మైదా పిండిలో కొద్దిగా గోధుమ రవ్వ కూడా కలుపుకుని దీంతో పిండి తయారు చేసుకొని దీంతో కనుక బొబ్బట్లు ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం బాగా పల్చగా ఒత్తుకున్నా కూడా బొబ్బట్లు విరిగిపోకుండా బాగా వస్తాయి. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ టీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు థ్యాంక్ యూ వెరీ మచ్. డిషెస్ అన్నీ చాలా బాగా వచ్చాయి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదా, మరి మీరు కూడా ఈ డిషెస్ ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. అలాగే మీ విలువైన సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.